హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇది ఆబ్వియస్లీ నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ లాంటిది. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, మెక్సికన్, కెనడా అండ్ చైనా వాళ్ళకి అమెరికా టారిఫ్ విధించింది. దానివల్ల అమెరికాలో చాలా వస్తువుల యొక్క ధరలు పెరగబోతున్నాయి అండ్ అమెరికన్స్ చాలా ఇబ్బందులు పడబోతున్నారు ధరలు పెరగడం వలన అని చెప్పేసి. సో ఈ రోజైతే ఆబ్వియస్లీ కెనడా అండ్ మెక్సికన్ వాళ్ళకి మాత్రం అమెరికా టారిఫ్ విధియడం ఒక 30 days వరకు అయితే పాస్ చేసింది. ఆ 30 days తర్వాత తెలుస్తుంది అన్నట్లు అది ఇంకా టారిఫ్ విధిస్తారా లేదా అని చెప్పేసి. బట్ చైనాకి మాత్రం యాజ్ యూజువల్ గానే అసలు చైనా ఏం పాపం చేసింది, అసలు ఈ రెండు కంట్రీస్ కి ఎందుకు టారిఫ్ ను విధించట్లేదు, అసలు ఏమో ఒప్పందాలు జరిగాయి వీళ్ళ మధ్యన అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీతో చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకా అలాగే ఎవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళినట్లయితే కెనడాకి అండ్ మెక్సికన్ కి అయితే ఒక 30 days అయితే టారిఫ్ ని పాస్ చేశారు. సో ఎందుకు అంటే ఆబ్వియస్లీ కెనడాకి అండ్ మెక్సికన్ వాళ్ళకి ఎందుకు టారిఫ్ విధించారు? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికా లోపలికి వస్తూ ఉన్నారు, అమెరికాలో సరైనటువంటి బార్డర్ ప్రొటెక్షన్ లేదు వాళ్ళ కంట్రీస్ నుంచి, దానికి పనిష్మెంట్ లాగానే వాళ్ళకి 25% టారిఫ్ విధిస్తున్నాను అని చెప్పారు. సో అప్పుడు మెక్సికన్ యొక్క ప్రధాని అయినటువంటి ఆవిడ రియాక్ట్ అయ్యారు అన్నట్లు. ఆబ్వియస్లీ నిన్న నేను కూడా వేధిస్తాను మీకు కూడా టారిఫ్ అని చెప్పినా కూడా తర్వాత కొంచెం రియలైజ్ అయ్యి కొంచెం తగ్గారు అన్నట్లు. తగ్గేసి లేదు అసలు అంటే వాళ్ళు మాట్లాడేసుకున్న తర్వాత ఓకే మా దగ్గర నుంచి కూడా ఒక 10,000 సైన్యాన్ని అయితే బార్డర్ ప్రొటెక్షన్ అయితే పంపిస్తున్నాను. ఓకే ఇంకా అంటే అమెరికాకి ఎలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మెక్సికన్ నుండి రాకుండా, ఎలాంటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ జరగకుండా అయితే నేను చూసుకుంటాను మెక్సికన్ బార్డర్ నుంచి అని చెప్పేసి ఆవిడ చెప్పారు. సో అమెరికా కూడా దానికి ఓకే అని చెప్పేసి ఒక 30 days అయితే పాస్ చేసింది. అక్కడి నుంచి కూడా చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మెక్సికన్ నుండి అమెరికాకి వస్తూ ఉంటారు. అది వాళ్ళ కంట్రీలో వాళ్ళకి అమెరికా బాగుంటది అని అనిపించడమా, లేదు అంటే ఇంకా వేరే ఇతర కారణాల వల్ల చాలా మంది మెక్సికన్ సిటిజన్స్ అమెరికాకి వస్తూ ఉంటారు. సో అందువల్లనే ఆవిడ ఓకే దానికి ఒప్పుకొనేసి వాళ్ళ నుండి ఒక 10,000 మెంబర్స్ ని అయితే బార్డర్ ప్రొటెక్షన్ లోపల విధించారు. నెక్స్ట్ కెనడా ప్రధాని మాత్రం డి అంటే డి అన్నట్లుగానే ఉన్నారు, అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. దానికి రీజన్ ఏంటి అంటే ఈవెన్ మనం ఇండియా నుంచి L1 వీసాలు H1 వీసాల మీద లీడర్ వచ్చి అమెరికాలో ఎలా అయితే వర్క్ చేస్తామో ఆబ్వియస్లీ అలాగనే కెనడా వాళ్ళకి TN అనే వీసా ఉంటుంది. ఆ వీసా ద్వారా అమెరికాకి వచ్చేసి వర్క్ పర్మిట్ ఉంటే లీడర్గా వర్క్ చేసుకోవచ్చు అమెరికాలో. మా దేశానికి ఆ పర్మిషన్ ఉంది అండ్ అమెరికాకి అండ్ కెనడాకి మధ్యన లీడర్గా వచ్చేటటువంటి పర్మిషన్ ఉంది. సో మాకు అలాంటి ప్రాబ్లం లేదు. అమెరికా అంటే కెనడా సిటిజన్స్ ఎవరు కూడా అమెరికాకి లీడర్గా రారు. సో అందువలన నువ్వు అసలు మా మీద ఎలా టారిఫ్ విధిస్తావు అండ్ కెనడియన్స్ ఎవరు రావట్లేదు కదా అని చెప్పేసి అతని ఫీలింగ్. బట్ కెనడా వాళ్ళు రాకపోయినా కూడా చాలా మంది మెక్సికన్స్ కెనడాకి వెళ్ళి అక్కడి నుంచి అమెరికాకి రావడం, ఇక్కడ చాలా మంది మన ఇండియన్స్ కెనడాకి వెళ్ళి అక్కడ నుండి అంటే గుజరాతీలు, పంజాబీలు చాలా మంది అలా ఇల్లీగల్గా అమెరికా లోపలికి ఎంటర్ అవ్వడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కెనడా సిటిజన్స్ రాకపోయినా కూడా వేరే వాళ్ళు మీ కంట్రీకి వచ్చి మీ కంట్రీ నుంచి అమెరికాకి రావడానికి చూస్తున్నారు. సో దాన్ని నువ్వు కట్టడి చేయాలి అని చెప్పేసి చెప్పారు. సో ఇంకా అటు ఇటు చేసేది అతను ఒప్పుకున్నారంట. అండ్ నెక్స్ట్ కెనడా ప్రధానికి ఏంటి అంటే అమెరికాకి చాలా విషయాలలో మేము సహాయం చేశాము, ఎన్నో యుద్ధాలు జరిగేటప్పుడు మేము సహాయం చేశాము, అమెరికాకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఇచ్చాము, అమెరికాకి మేము చాలా రకాలుగా సహాయం చేశాము, అయినా కూడా మా మీద ఇలా టారిఫ్ విధించడం వాళ్ళకి అంత నచ్చలేదు. కాకపోతే ఆబ్వియస్లీ ట్రంప్ ఏంటి అంటే అమెరికాని గ్రేట్గా చేయాలి అనేది అతని ఇంట్రెస్ట్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ఎలా అయినా కూడా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా కూడా ఇప్పుడు నా దేశం నాకు ముఖ్యం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికి అయితే కెనడా వాళ్ళు కూడా దానికి ఓకే అని చెప్పేసి బార్డర్ ప్రొటెక్షన్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరు కూడా అమెరికాకి రాకుండా చూసుకుంటామని చెప్పడం వలన వాళ్ళకి కూడా ఈ టారిఫ్ని 30 days అయితే పాస్ చేశారు. కెనడా ప్రధాని కూడా రియాక్ట్ అయ్యారు, అసలు మేము కూడా పెట్రోల్ పంపించాము, డీజిల్ పంపించాము అని చెప్పేసి. కానీ పంపించకుండా ఏం చేస్తారు, అవన్నీ ఎక్కడ అమ్ముకుంటారు? ఆబ్వియస్లీ అమెరికా అనేది ప్రపంచంలో చాలా పెద్ద మార్కెట్ కాబట్టి చాలా మంది కూడా డాలర్ తోటి వ్యాపారం చేయాలి అనుకుంటారు, అమెరికన్ డాలర్ తోటి. సో ఆబ్వియస్లీ కూడా వీళ్ళందరికీ కూడా అమెరికా అనేది చాలా పెద్ద మార్కెట్, హ్యూజ్ మార్కెట్ కాబట్టి ఆబ్వియస్లీ అమెరికాకి కొంచెం తగ్గినట్లుగానే ఉంటారు కాబట్టి సో వాళ్ళిద్దరు కూడా ఓకే అంటే మెక్సికన్ నుండి అండ్ కెనడా నుంచి వాళ్ళు ఓకే అన్నట్లుగా ఉండేసి ఇప్పుడైతే ఎలాంటి టారిఫ్ అయితే లేదు. సో ఆబ్వియస్లీ అమెరికాలో పెద్ద అంటే మార్కెట్ అయితే ఇప్పుడు యాజ్ యూజువల్ గానే ఉంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఓకే మెక్సికన్ తోటి అండ్ కెనడా తోటి బాగానే ఉంది కదా, మరి చైనా తోటి ఏమైంది అంటే చైనాకి ఆబ్వియస్లీగా ఆ టారిఫ్ అనేది అలానే ఉంది. అండ్ చైనా వాళ్ళు కూడా ఇప్పటి నుంచి అమెరికా ప్రోడక్ట్స్ ఏవైతే చైనాకి వెళ్తాయో
వాటి మీద 15% వరకు టారిఫ్ విధిస్తున్నట్లు చైనా వాళ్ళు చెప్పారు అన్నట్లు. అంటే ఇప్పుడు అమెరికా ఎలా అయితే వాళ్ళ మీద టారిఫ్ విధిస్తుందో వాళ్ళు అలానే అమెరికా మీద కూడా టారిఫ్ విధిస్తూ ఉన్నారు. బట్ ఈ రెండింటితో మాత్రం డీల్ ఓకే అయింది. ఆబ్వియస్లీ రెండు పక్క దేశాలు అండ్ ఫస్ట్ నుంచి కూడా అమెరికా తోటి కొంచెం మంచి ఫీల్ ఉన్నటువంటి కంట్రీసే కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకైతే ఒక 30 days అయితే పాస్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఎలా ఉంటుంది అనేసి అయితే చూద్దాము. సో ఇంకా దీని మీద అమెరికాలో చాలా మంది చాలా రకాలుగా ఫీల్ అవుతున్నారు. ఆబ్వియస్లీ కాయిన్కి 2 sides ఉంటాయి. కొంతమంది మంచిగా అంటారు, కొంతమంది చెడుగా అంటారు. ఈవెన్ ఎక్కడైనా కూడా కొంతమంది ఏంటి అంటే ఓకే ట్రంప్ చేసేది చాలా బాగుంది, సో వాళ్ళ మీద టారిఫ్ విధించడం వల్ల ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రాకుండా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు పాజిటివ్ వేలో వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంటి అంటే ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన అమెరికా కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉండడం అవన్నీ కూడా పోతాయి. అండ్ ఫ్యూచర్లో వచ్చేటటువంటి ప్రెసిడెంట్లకు ఇబ్బంది అవుతుంది. ట్రంప్ ఈ 4 years తర్వాత వెళ్ళిపోయాక ఆ తర్వాత వచ్చే ప్రెసిడెంట్లకు చాలా వాళ్ళకి ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా కొంతమంది చెబుతూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు ఏది చెప్పినా కూడా మొత్తానికి అయితే ఇదైతే జరిగింది. మీరంటే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వీడియో చేస్తే బాయ్ బాయ్.